సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కొన్ని విషయాలతోని తనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అసలు తనకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళతోని కావాల్సుకొని వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళపైన థర్డ్ డిగ్రీ చేసి హరీష్ రావు పైన కుట్ర పడుతూ ఉన్నారని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఇది హైకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి అంశం చూస్తున్నాం. ఇదే అంశం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ వినాయకులు బొల్లు నాగరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? హరీష్ రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశం బయటకు వస్తూ ఉంది. దానికి సంబంధించిన ఎవరినైతే అదుపులో తీసుకున్న వారిపైన థర్డ్ డిగ్రీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ట్యాంపింగ్ కన్నా ముందు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేకమైనటువంటి దొంగాములు ఇచ్చి అనేకమైనటువంటి అభూత కల్పనలు సృష్టించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను నెరవేర్చమని అడిగితే, అంటే హరీష్ అన్నతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యులు అది మీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడిగితే అక్రమ కేసులు, అడిగితే కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు అనే రకంగా ఈరోజు తెలంగాణలో ఒక భయభ్రాంతమైనటువంటి వాతావరణం సృష్టించే ఒక కుట్రలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తూ ఉంది. ఫోన్ టాపింగ్ విషయానికి వచ్చినట్టయితే అసలు హరీష్ అన్నకు సంబంధించినటువంటి సంబంధం లేనటువంటి ఈరోజు చక్రధర్ గౌడ్ సిద్దిపేట ఉన్నటువంటి హరీష్ అన్న మీద పోటీ చేసినటువంటి ఒక చక్రధర్, ఒక బ్లాక్ మెయిలరు, ఒక బ్రోకరు, తన సమీపమైనటువంటి ఫ్రెండు సంబంధించినటువంటి భార్య మీద రేపటం చేసినటువంటి బ్రోకర్ అయినటువంటి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మీరు ఎంతవరకు అది సత్యం ఉందా అసత్యం ఉందా, ఈరోజు పోలీసులు కూడా ఈరోజు ఆ రకంగా వివరించకుండా ఈరోజు హరీష్ అన్న మీద ఏదో కేసులు పెట్టే ఒక ఫాల్స్ ఎలిగేషన్ లేవనెత్తడం జరుగుతూ ఉంది. అంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అన్న రకంగా ఈరోజు హరీష్ అన్న ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, అసత్య ఆరోపణలు కావచ్చు, అవన్నీ తిప్పికొడుతూ తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి అబద్ధాలను ఈరోజు సమాధానాలు చెప్పుకుంటూ హరీష్ అన్న ఉంటే ఎట్లయినా ఈరోజు హరీష్ అన్న మీద మరి కేసులు పెట్టాలని ఒక భయబంతులకు గురి చేసే విధంగా ఈరోజు హరీష్ అన్నను కుట్రలో ఇరికియాలని ఈరోజు వాళ్ళు కంకణం కట్టుకున్నారని మనకు కనిపిస్తూ ఉంది. ఎలాంటి నిజం లేదు. ఫోన్ ట్యాపింగ్కు హరీష్ అన్నకు సంబంధం లేదు. మీరు ఈరోజు వంశీ అనే ఒక చిరుద్యోగమైనటువంటి ఉద్యోగిని మీరు చంపేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని భయభ్రాంతులకు ఈరోజు నిన్ను మర్డర్ చేస్తాము, నిన్ను ఎన్కౌంటర్ చేసే విధంగా ఈరోజు హరీష్ రావు సార్ పేరు చెప్పాలని ఈరోజు వాళ్ళు చెప్తున్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈరోజు పోలీసులు ఆ రకంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయంగా ఈరోజు సందర్భంగా తెలుస్తా ఉంది. తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రదర్ వంశీకృష్ణ ఆయన పైన లాఠీ చార్జ్ చేశారని, అసభ్యకరంగా తిట్టారని చెప్పి, సో ఎట్లా అయినా హరీష్ రావు నిజంగా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడితే ఇంత అవసరం ఏముంది? ఆధారాలు బయట పెట్టొచ్చు కదా. అదే మేము అడుగుతా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చట్టం నీ దగ్గరనే ఉంది కదా. ఈరోజు నీ భయభ్రాంతులు ఏంది? వంశీని రిమాండ్ చేసి తరలించి నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం, థర్డ్ డిగ్రీ చేస్తామని ఏందా? నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బయట పెడతలేవు? అంటే డైవర్టిక్ పాలిటిక్స్ చేసుకుంటా హరీష్ అన్న నీ కుర్చీకి ఈరోజు నిన్ను దించే విధంగా, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు దొంగ హామీలు, ఇవి నెరవేర్చలేరు. ఈరోజు రైతులకు కావచ్చు, ఏ రకంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు, కుంగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈరోజు చెరువులు, ఈరోజు ఎండాకాలంలో కూడా చెరువులు నిండిందంటే దానికి ఎవరే కారణం? హరీష్ రావు సార్ కాదా? కేసీఆర్ సార్ కాదా? అంటే మీరు ఎంతసేపు మంచి పేరును ఈరోజు తుడిపే విధంగా ఈరోజు మీరు చరిత్ర హీనంగా ఏదో దీనికి క్రీడాకారంగా ఈరోజు మీరు ఏదో రకంగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నది తప్ప, కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఈరోజు హరీష్ అన్న మీరు అడుగుతున్నట్టు ప్రశ్నిస్తుండు, మీరు అడుగున ఈరోజు తెలంగాణ ప్రజల్లో చైతన్యం తెప్పించి ఈరోజు ప్రజలు కూడా చైతన్యం వచ్చింది. ఈరోజు అంటే సీఎం సీట్ను కూర్చే విధంగా ఈరోజు ప్రజలు అనుకుంటారు కాబట్టి ఆ కోణంలోనే హరీష్ అన్న మీద ఇలాంటి పాల్సల్ కేసు పెట్టించే క్రమం జరుగుతూ ఉందని మేము భావిస్తా ఉన్నాం. అంతా కూడా చూస్తే గతంలో హరీష్ రావు కూడా కొన్ని రుణమాఫీ విషయంలో కావచ్చు, ప్రజలకి 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. మీరు నిరూపించినట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి అంటే ఇది దృష్టిలో పెట్టుకొని పగబట్టినట్టు. అరే 100% తెలంగాణ ప్రజలు అదే అనుకుంటారు. నీ చెవట దద్దమైనటువంటి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఇచ్చి నెరవేర్చిన ఆయన హరీష్ అన్న ఒక సవాల్ విరిచిండు. హరీష్ అన్నకు పదవులు ముఖ్యం కాదు, పదవులు గడ్డిపోస్తో సమానం. ఆయన తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసినటువంటి చరిత్ర హరీష్ అన్నది. హరీష్ అన్న ఏం చెప్పిండు? నీ కొండారెడ్డి పల్లికే పోదాం, నీ సక్రమమైనటువంటి నువ్వు అంటున్నావుగా రుణమాఫీ అయ్యింది అని. ఒక పూర్తిగా చేయలేదు. రుణమాఫీ నువ్వు 100% చేసినటువంటి రాజీనామా చేస్తా అన్నాడు. వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది. 2014 ఏం చెప్పిండు? నేను రాజీనామా చేస్తే రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? అంటే వెన్ను చూపి పారిపోయే చరిత్ర రేవంత్ రెడ్డిది. అంటే అర్థమైపోయింది, తెలంగాణ ప్రజలను నేను పలచనైపోతున్నా, హరీష్ రావుతో తట్టుకోలేకపోతున్నా, హరీష్ అన్న ముంగట నేను నిలబడలేకపోతున్నా, ఇన్ని ఎట్లయినా అంటే కేసులో ఇరికియాలనే ప్రయత్నంలోనే ఫోన్ ట్యాపింగ్ ఇస్తుంది తప్ప నేను ఒకటే సవరిస్తున్నా రేవంత్ రెడ్డికి. అరే రేవంత్ రెడ్డి బిడ్డ, అరే పోలీసులు చెవట దద్దమ్మలారా, మీకు నిజము ఉంటే మీరు కేసు పెట్టండి, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ బంద్ చేయండి. ఫస్ట్ ఇది బెదిరించుడు, ఈ భయభ్రాంతి
భయభ్రాంతుల రోజులు అయిపోయినాయి. హరీష్ రావు సారు ఉద్యమాన్ని బిడ్డరా నాయన. హరీష్ అన్న తెలంగాణ కోసం వందలాది రోజులు జైల్లో ఉండి వందలాది కేసులు వేసుకున్న బిడ్డ. మీరు ఆ బిడ్డను భయపడతా అంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది బిడ్డ. హరీష్ అన్నను అరెస్ట్ చేస్తే మీరు తమాషా చేస్తుర్రా? హరీష్ రావు ఏం తప్పు చేసినని మీరు అంటే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే మీరు కేసులు పెట్టుకుంటారా? అక్రమ కేసులు పెట్టుకోండి. హరీష్ రావు సార్ భయపడతాడా? మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా హరీష్ అన్న అట్లే పోరాడతాడు తెలంగాణ ప్రజల పక్షాన. మీరు ఎలాంటి మీరు ఏం చేసుకున్నా 100% తెలంగాణ ప్రజలు కూడా హరీష్ అన్న వెంబడి ఉంటారు. ఎందుకంటే హరీష్ అన్న తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు. ఇచ్చినటువంటి మీ దొంగ హామీలను నెరవేర్చమని అంటుండు. కాబట్టి తట్టుకోలేక హరీష్ రావును తట్టుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క ఆడుతున్నటువంటి డ్రామని ఫోన్ ట్రాపింగ్ తప్ప, డైవర్టిక్ పాలిటిక్స్ తప్ప ఇది ఎంతవరకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అంతే. అంటే గతంలో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి ఇప్పటివరకు ఏదో ఒకటి కూడా స్కామ్ కానీ స్కామ్లు అన్నారు వాళ్ళు, ఏ ఒకటి కూడా బయటపడలేదు. సో ఏం చెప్తారు? అన్న ఒకటే అంటున్నా, ఇప్పుడు చట్టం వాళ్ళ దగ్గర ఉంది, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. ఇంతవరకు ఏం లేదు కదా. అంటే జరగలేదన్నది సుస్పష్టమైంది. కాళేశ్వరం అయిపోయింది, ఇంకో లఘుచర్లది అయిపోయింది. అంటే వాళ్ళు ఏడ నిలవలేకపోతుర్రు. అంటే ప్రతిపక్షమైనటువంటి హరీష్ అన్నను కావచ్చు, కేటీఆర్ను కావచ్చు, వీళ్ళు తట్టుకోలేకపోతుర్రు. అంటే వీళ్ళని ఏడ రకంగా పర్సనల్గా ఇలాంటి అంటే వ్యక్తిగతంగా ఏదో ఇబ్బంది పెట్టే క్రమంలో ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ పెడితే మాకు ఏదో పేరు వస్తుంది అనుకుంటాను. ఇంకా అగ్నిగుండం అవుతుంది బిడ్డ. హరీష్ రావును అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అంటున్నా. ఎందుకు ఆ మాట అంటున్నా? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా తెలంగాణ కోసం అలుగుపేరుని పోరాటం చేసినటువంటి నాయకుడు హరీష్ రావు సార్. ఎందుకు మాట్లాడుతుంటే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీరు అక్రమాలు ఈరోజు మీరు హైడ్రా కావచ్చు, అనేకమైనటువంటి మీరు దొంగ హామీల ద్వారా తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకొని మీరు ఇవి చేయరా నాయన అడిగితే మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు హరీష్ రావు తరపున 100% నిలబడతారు. మీరున్నటువంటి మీ అధికారాన్ని కూర్చుని మీ త్వరలో దించబోతున్నాం ఈ తెలంగాణ ప్రజల తరపున. హరీష్ రావు ఇమేజ్ కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంటూ చాలా వార్తలు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నిర్ధారణ అయితే బయటకు రాలేదు. సో ఏం చెప్తావు? హరీష్ రావు నిజంగానే తప్పు చేశాడు అనుకోవచ్చా? ఈ విషయంలో ఏం చెప్తావు? అరే అబద్ధం అనేది అంటారు కదా, ఒక సామెత ఉంటుంది. నిజం ఎప్పటికైనా నిజంగానే ఉంటుంది. సరే ఒక 2 రోజులు లేట్ అయినా మంచిగా మాత్రం తెలంగాణ ప్రజలు హరీష్ రావు సారు హరీష్ అన్న ఏం చేసినని ఎవరు అనుకుంటలేరు. ఇలాంటి తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి నీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమనే కోణంలో ఈ అక్రమ కేసులు పెడుతున్నారు. కాబట్టి అందులో అనుకుంటారు మీకు దమ్ము ఉంటే చట్టం మీ దగ్గరనే ఉంది, పోలీసు వ్యవస్థ అన్నీ ఉన్నాయి కదా. మీరు నిజంగా హరీష్ రావు అన్ననే దొరికినట్లయితే మీరు కేసు ఎందుకు పెడతలేరు? అంటే ఈ రకంగా పక్కపొండి ఉన్నటువంటి భయభ్రాంతులకు గురి చేసి మీరు పేరు చెప్పు అనే రకంగా ఈరోజు ఒక భయభ్రాంతులకు ఒక బరిదేగింపు మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది ఎంతవరకు 100% హరీష్ అన్న ఒక నిప్పు. తెలంగాణ ఉద్యమం చూస్తున్నాము. తెలంగాణ ప్రజల పోరాటం ఏ విధంగా ఉన్నాడు, కేసులు ఎట్లా పెట్టుకుంటూ తెలంగాణ ప్రజలు ఒక పదవులను తురపంగా వదిలినటువంటి చరిత్ర హరీష్ రావుది. రాజకీయ సన్యాసం తీసుకొని తెలంగాణ ప్రజల నరరూప రాక్షక రక్తం దాగుతున్నటువంటి వ్యక్తికి ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి అనేది సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.